సో, ఇప్పుడు నా వీడియో నేను అప్‌లోడ్ చేశాను. అది యూఎస్‌ఓ సర్వర్‌లో ఉంది. సో, ఎప్పుడైతే మనం ఈ సీడియన్స్ జియోగ్రాఫికల్‌గా స్ప్రెడ్ చేశామనుకోండి. ఇండియాలో కొన్ని సీడియన్ సర్వర్, సమ్ అదర్ కంట్రీ శ్రీలంక అలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో మన సీడియన్స్‌ని పెట్టామనుకోండి. ఈ సీడియన్ సర్వర్స్‌ని. అప్పుడు ఈ సీడియన్స్‌తో ఏం చేయొచ్చంటే, ఇప్పుడు గూగులోళ్ళు గాని, యూట్యూబోళ్ళు గాని మన వీడియో ఏదైతే ఒక సర్వర్‌లో అప్‌లోడ్ చేస్తామో, వాళ్ళు ఏదైతే జియోగ్రాఫికల్‌గా స్ప్రెడ్ అయ్యి ఉన్నా, అది డిఫరెంట్ డిఫరెంట్ సీడియన్ సర్వర్స్‌కి అంటే వరల్డ్ మొత్తానికి మనం ఏదైతే ఆ స్టాటిక్ కంటెంట్ ఉందో, ఆ స్టాటిక్ కంటెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఆర్ ఎనీ ఇమేజెస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాటిక్ కంటెంట్స్‌ని ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఉన్న అన్ని సీడియన్ సర్వర్స్‌కి గూగులోళ్ళు ఇంటర్నల్‌గా అది పంపించుకుంటారు. సో, దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏందంటే సూపర్ స్పీడ్‌గా మనకి వీడియోస్ వస్తాయి. సో, ఎలా అంటే ఫర్ సపోజ్ నేను ఇండియా నుంచి ఒక వీడియో చూద్దాం అనుకుంటున్నాను. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఒరిజినల్ సర్వర్ నుంచి తీయడం కన్నా సో, ఇండియా అంటే సో, దాని నియరెస్ట్‌లో ఉన్న లైక్ ఇండియాలో ఏమైనా సర్వర్స్ ఉన్నాయా? సో, ఇండియాలో సర్వర్స్ లేకపోయినా నియరెస్ట్ యూఎస్ అంత దూరం కాకపోయినా దానికంటే కొంచెం దగ్గరలో ఏమైనా సర్వర్స్ ఉన్నాయా? సో, అక్కడి నుంచి తీసుకుంటే సో, ఎందుకంటే అదే వీడియో దాన్ని నియరెస్ట్ సర్వర్స్‌లో ఆ యూట్యూబోడు ఆర్ ఇన్‌స్టాగ్రామోడు అందులోకి అప్‌లోడ్ చేస్తాడు. సో, ఈ సీడీఎస్ సర్వర్స్ నుంచి మనం అదే వీడియోని ఫెచ్ చేసుకుంటాము. సో, ఇంటర్నల్‌గా ఆ డిజైన్ అనేది అలా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి, ఒరిజినల్ సర్వర్‌లో ఉన్న వీడియోని గాకుండా సీడీఎన్ సర్వర్స్‌లో ఉన్న మన స్టాటిక్ కంటెంట్, ఎనీ కైండ్ ఆఫ్ స్టాటిక్ కంటెంట్ వీడియోస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాటిక్ కంటెంట్‌ని మన సీడీఎన్ నుంచి తెస్తే అది సూపర్ ఫాస్ట్‌గా మనకి వీడియో వస్తది. సో, దిస్ ఈస్ ద రీజన్ వై మనకి వీడియోస్ అనేది అంత ఫాస్ట్‌గా లోడ్ అవ్వటం జరుగుతా ఉంటది. సో, దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ సీడియన్స్. సో, ఇంకో అడ్వాంటేజ్ చూసుకుంటే హై అవైలబిలిటీ. హై అవైలబిలిటీ ఎలా అంటే